కులంగాక. అయితే ఇప్పటికే మీరు చాలా సెషన్స్గా త్రిత్వం ఏకత్వం దాని గురించి చాలా వివరంగా వింటున్నారు, గ్రహిస్తున్నారని అయితే నేను భావిస్తున్నాను. ఒకవేళ వినని వారు ఎవరైనా ఉండుంటే, అంటే ముగ్గురు ఒక్కడే ఉన్నాడా అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు, యేసుక్రీస్తు, పరిశుద్ధాత్ముడు, ఈ ముగ్గురు ఒక్కడే ఉన్నాడా అంటే ఈ తండ్రి యేసుక్రీస్తు కింద వచ్చాడా, అలాగే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ కింద వచ్చాడా, ఇలా రకరకాలుగా చాలామంది దారి తప్పిస్తున్న పరిస్థితి. ఎందుకంటే దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. మరి దేవుడు ఒక్కడే అన్నప్పుడు యేసుక్రీస్తు దేవుడు అని ఎందుకు అంటున్నారు? తండ్రి అయిన దేవుడే దేవుడు, యేసుక్రీస్తు దేవుడు కాదు. మరి పరిశుద్ధాత్మ కూడా దేవుడు అంటున్నారు, మరి అలా ఎందుకు అవుతుంది? అసలు కాదు కదా. దేవుడు ఒక్కడే అన్నప్పుడు దేవుడు ఒక్కడే, మరి యేసుక్రీస్తు దేవుడు ఎందుకు అవుతాడు? ఇలా చాలా రకాలుగా ముఖ్యంగా క్రైస్తవుల్ని కన్ఫ్యూజ్ చేసేస్తూ, దారి తప్పిస్తూ, ఎటో తీసుకెళ్ళిపోతూ, అసలు వాక్యానికి దగ్గర చేర్చకుండా వాక్యాన్ని కంప్లీట్గా దూరం పెడుతూ వాళ్ళ సిద్ధాంతాలని బలంగా వాళ్ళ మీద రుద్దేస్తున్న పరిస్థితిని బట్టి మరలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికే దేవుళ్ళు ఎంతమంది అనే దాని గురించి ఒక టాపిక్ అయితే మాట్లాడడం జరిగింది, అది వినండి. అసలు దేవుళ్ళు ఎంతమంది మనకి అనండి చాలా వివరంగా మాట్లాడడం జరిగింది. మరి యేసుక్రీస్తు దేవుడు కాదా? పరిశుద్ధాత్మ దేవుడు కాదా? తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడా? అసలు ఏం జరిగింది దాని గురించి చాలా వివరంగా మాట్లాడడం జరిగింది, అది కూడా ఒకసారి వినండి. అలాగే మరి పరిశుద్ధాత్మ కింద తండ్రి అయిన దేవుడు వచ్చేసాడా? అది కూడా మాట్లాడడం జరిగింది, వినండి. అలాగే యేసుక్రీస్తు కింద తండ్రి అయిన దేవుడు వచ్చాడా? అది కూడా మాట్లాడాను. ఎందుకు ఇవన్నీ ఇంత వివరంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది అని అంటే చాలామంది వాక్యాన్ని వక్రీకరించేస్తున్నారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. లేదంటే మీకు వాక్యం బాగా అర్థమైతే ప్రతి ఒక్కళ్ళు బైబిల్ చదువుతూ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇంత వివరంగా ఇంత విభజించి ఉపదేశించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడుతుంది? చాలామందికి అర్థం కావట్లేదు, అసలు ముందు బైబిలే చదవట్లేదు. అలా బైబిల్ చదవకుండా ఎవడేం చెప్పారు అదే నిజం అనుకుంటున్నారు, అదే పందాలు వెళ్ళిపోతున్నారు. ముఖ్యంగా మనం నమ్ముకున్న దేవుని గురించి మనకు క్లారిటీ లేకుండా మనం నమ్ముకుని ప్రయోజనం లేదు, వాక్యం అదే చెప్తుంది, మనం నమ్ముకుని ప్రయోజనం లేదని. సో దాన్ని బట్టి మరొకసారి ఈరోజు మరొక కోణంలో ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో రక్షకులు ఎంతమంది అనే దాని గురించి చాలా వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది దారి తప్పించిన పరిస్థితి ఏంటంటే ఒక వచనం చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడగలిగితే, యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. ఎవరట? ఇశ్రాయేలు దేవుడైన పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడే మనందరికి రక్షకుడు, యేసుక్రీస్తు రక్షకుడు కాదని చాలామంది వాదిస్తున్నారు. మరి ఈ సందర్భం ఎక్కడ రాయబడింది, ఆ సందర్భం ఎక్కడ రాయబడింది? ఇప్పుడు యేసుక్రీస్తు మనకు రక్షకుడు కాదా అని అంటే మనం బైబిల్ లోతులోకి వెళ్ళాలి, బైబిల్ బాగా పరిశీలించాలి. ఇప్పుడు ఈయన ఎవరు రక్షకుడట? ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైనా నేనే మీ రక్షకుడిని అని అంటున్నాడు. అంటే అందరికీ పైగానున్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే మనందరికి తండ్రి, మనందరికి దేవుడు అని ఎవరు నిర్ధారించారు? యేసుక్రీస్తు వారు నిర్ధారించారు. ఇప్పుడు మనం ఆయన దేవుడు కాదని ఎవరు చెప్పట్లే, ఆయన అందరికీ పైగా ఉన్న తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయనే దేవుడు, ఓకే రైట్. కానీ యేసుక్రీస్తు దేవుడు కాదా అని అంటే ఆయన కూడా దేవుడే, దైవత్వం కలిగిన ప్రతి ఒక్కరూ దేవుడే అని బైబిల్ గ్రంథంలో మనకు చాలా వివరంగా రాయబడింది. ఇప్పుడు అదే విషయాన్ని దేవుడు కూడా ఆయన మాట్లాడుతూ ఏమంటున్నారు? కీర్తన గ్రంథం 82 అధ్యాయం 6వ వచనంలో ఏమంటారు? మీరు దైవంలో నీవు అంటున్నాడు. అంటే నేను దైవాన్నే, మీరు దైవాలే అంటున్నాడు. ఆయన లక్షణాలని, ఆయన స్వరూపాన్ని మనకి ఇచ్చేసాడు. మనల్ని కూడా ఆయన ఎలా పిలుస్తున్నాడు? దైవాలు అంటున్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయం 33వ వచనంలో యేసుక్రీస్తు కూడా దాన్ని నిర్ధారిస్తూ వాక్యం ఎవరికైతే వస్తుందో వాళ్ళు దైవాలు అంటున్నాడు. అంటే వాక్యపు లక్షణాలు, ఆ దైవ సంబంధమైన ఆలోచనలు ఎవరైతే నింపబడతారో వాళ్ళు కూడా దేవుని దృష్టిలో ఎవరు? దైవాలే. ముఖ్యంగా బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే మనందరం కూడా దైవాలుగా మారితే తప్ప పరలోకం వెళ్ళమని చెప్తుంది. ఈ విషయాన్ని అంతటా పక్కనెట్టేశారు. తండ్రి అయిన దేవుడు ఆయన ఒక్కడే, ఇంకెవరు దేవుడు కాదు, యేసుక్రీస్తు దేవుడు కాదు అన్నట్టుగా చాలా వివరాలు ఇచ్చేశారు, చాలా మాటలు మాట్లాడేశారు. మన బైబిల్ బట్టి చూస్తే అవన్నీ రాంగ్ అనే విషయం మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు రక్షకుడు ఎవరు? తండ్రి అయిన దేవుడు ఒక్కడే రక్షకుడా? మరి ఇంకెవరు లేరా? ఆయన మాత్రం రక్షకుడా? మరి ఇంకెవరు బైబిల్ గ్రంథం మనకు కనబడరా? అయితే ముఖ్యంగా చాలామంది ఏమంటారు అంటే ఇదిగో నేను రక్షించుకోవడం నేనే అని అంటున్నాడు కదా తండ్రి అయిన దేవుడు. ఇప్పుడు లోకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడిన ఇదిగో లోకరక్షకుడు ఇతనే, తండ్రి అయిన దేవుడే, ఆయనే ఇదిగో భూమి మీదకి వచ్చాడు. ఇక యేసుక్రీస్తుకు కాదు, తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తుకు వచ్చాడు అంతే, యేసుక్రీస్తు కుమారుడు కాదు అన్నట్టు చాలామంది వాదించేస్తున్నారు. కానీ బైబిల్ దానికి ఒప్పుకోవట్లేదు.
బైబిల్ దానికి ఏమాత్రం కూడా ఒప్పుకోవట్లేదు. ఇక మరి యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు రక్షకుడు కాదా? మరి తండ్రి అయిన దేవుడు రక్షకుడా అని అంటే చాలా వివరంగా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. తండ్రి అయిన దేవుడు మనకు రక్షకుడు, మనందరికీ ఆయన రక్షకుడు. కానీ బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు వివరంగా మాట్లాడడం జరిగింది. వాటిని వివరంగా అర్థం చేసుకోకపోతే పొరపాట్లు పడిపోతాం. ఆ విషయాన్ని ఒకసారి వివరంగా ఆలోచించే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథం 45 అధ్యాయము 21 చూడగలిగితే, యెషయా గ్రంథం 45 అధ్యాయము 21, మీ ప్రమాణ వాక్యంలో నా సన్నిధిని తెలియజేయడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందరు గాక. పూర్వకాలం మొదలుకొని ఆ కార్యములు తెలియజేసిన వాడెవడు? చాలా కాలం క్రిందట దాన్ని ప్రకటించిన వాడెవడు? యెహోవానకు నేనే కదా, నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటున్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అంటున్నాడు. ఇప్పుడు ఈ విషయాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే యేసుక్రీస్తు దేవుడు కాదని, పరిశుద్ధాత్మ దేవుడు కాదని మనం తీసుకోవాలా? అక్కడ ఏ సందర్భం రాయబడుతుంది? ఇశ్రాయేలీలు రకరకాల వాటిని పూజించడం మొదలుపెట్టారు. ఇక ఎప్పుడైతే ఐగుప్తు చెరలోంచి బయటకు వచ్చేసారో వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటి? ఒక దూడను చేసుకుని ఇదే మా దేవుడు అంటున్నారు. ఇంకా కొంచెం ముందుకెళ్తాడికి బయలుదేవుడు, ఇంకో దేవుడు అంటున్నారు. అంటే అన్ని జనుల ఆచారాలకు వెళ్ళిపోయి వాళ్ళే దేవుళ్ళు అన్న పందలకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు, వాళ్ళందరూ కల్పితాలు. మీరు తయారు చేసుకున్న విగ్రహాలు మాత్రమే. వాళ్ళు దేవుళ్ళు ఎందుకు అవుతారు? నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటే మీరు అనుకుంటున్నట్టుగా వాళ్ళు దేవుడు కారు, నేనే దేవుడిని, ఇంకెవరు దేవుడు కాదు, వేరొక దేవుడే లేడు అసలు అని చెప్పే సందర్భంలో ఆయన బలంగా నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్న సందర్భంలో నేను తప్ప వేరొక దేవుడు లేడు అని అన్నాడు తప్ప యేసుక్రీస్తు దేవుడు కాదు అని ఎక్కడ ఆయన మాట్లాడలేదు. పరిశుద్ధాత్మ దేవుడు కాదు అని ఎక్కడ మాట్లాడలేదు. ఇక గట్టిగా మాట్లాడితే మీరు కూడా దైవాలు అంటున్నాడు. అంటే మనల్ని కూడా ఏమంటున్నాడు? ఆయన దైవాలు అంటున్నాడు. ఇప్పుడు ఇంత క్లియర్ కట్గా బైబిల్లో చెప్తే అప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు కింద వచ్చాడు అనే మాటలు మాట్లాడడం ఎందుకు ఇన్నిసార్లు వాదపోదవాదాలు చేయడం అసలు పని ఎందుకు వచ్చింది అంటే వక్రీకరించే వాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళ వల్ల వాక్యం ఇలా ఉందనైనా నేను తప్ప వేరొక దేవుడు లేడంటే అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఇశ్రాయేలీలు రకరకాల దేవుళ్ళని పెట్టేసుకుంటున్నారు. వాళ్ళు విగ్రహాలుగా పూజించేస్తున్నారు. వాళ్ళు నైనా నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, అసలు లేనే లేడు అసలు మీరు ఎందుకు పూజిస్తున్నారు? వాళ్ళ అజ్ఞానాన్ని బయటెట్టి వాళ్ళ అజ్ఞానం తొలగించి జ్ఞానంలో నడిపించాలనే ఆలోచనతో ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడిస్తున్నాడు. ఈ విషయాన్ని పక్కనెట్టేసి అయ్యో తండ్రి దేవుడు ఇంకెవరు దేవుడు కాదు అనే మాటలు మాట్లాడడం మీ బుద్ధిహీనత అవుతుంది. ఇది ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఇక తర్వాత హోషేయ గ్రంథం 13 అధ్యాయం 4వ వచనం చూడగలిగితే, హోషేయ గ్రంథం 13 అధ్యాయము 4వ వచనం, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినది మొదలుకొని యెహోవానకు నేనే మీ దేవుడను, నన్ను తప్ప నీవు ఏ దేవుని ఎరుగవు, నేను తప్ప ఏ రక్షకుడును లేడు అంటున్నాడు. అంటే ఐగుప్తు చెర నుండి నేను రక్షించిన వాడిని నేనే అంటున్నాడు. అంటే నేను రక్షించినట్టు ఒకళ్ళు లేడు, అసలు నేను రక్షించగలిగినంత సామర్థ్యం ఎవరికి లేదు. నేనే రక్షించాను మిమ్మల్ని, నేనే మీకు దేవుడిని. వేరు దేవుళ్ళు పెట్టుకోవడం కుదరదు మీకు. నేనే మీకు రక్షకుడు ఉండాలి, మిమ్మల్ని రక్షించుకుంటే ఎవరు లేడు. అసలు ఇంత పనిగట్టుకుని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దానికి కారణం ఏంటి? వాళ్ళు రకరకాల విగ్రహాలు పెట్టేసుకున్నారు, వాటిని పూజిస్తున్నారు. నువ్వే మమ్మల్ని రక్షించినోడు అంటున్నారు. ఇప్పుడు దూడ దగ్గర కూడా వాళ్ళు అదే మాటలు మాట్లాడతారు. ఏమని? ఇదిగో ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడ వరకు రప్పించింది ఎవరు? ఈ దూడే అంటున్నారు. అంటే దూడలు కాదు నాయనా, రకరకాల విగ్రహాలు కాదు నేను మిమ్మల్ని రక్షించింది, నేనే మిమ్మల్ని రక్షించాను. ఆ చెరలోంచి మిమ్మల్ని రక్షించి బయట తీసుకొచ్చాను. ప్రతి చిన్న విషయంలో కూడా నేను మిమ్మల్ని రక్షిస్తున్నాను, కాపాడుతున్నాను అంటుని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ సందర్భంలో రాయబడిన మాట తప్ప రక్షకుడు ఒక్కడే. ఇదిగో తండ్రి అయిన దేవుడు రక్షకుడి కింద వచ్చాడు. లోకసువార్త 2:11 లోకరక్షకుడు ఈయనే, ఇంకెవరు కాదు అనే మాటలు మాట్లాడడం బుద్ధిహీనత అవుతుంది. యేసుక్రీస్తుని పంపించింది ఎవరు? తండ్రి అయిన దేవుడు.